ప్రతినిత్యం రైతుకు ఆదాయాన్నిచ్చేవి నిత్యావసరాలైన కూరగాయలు. ఖరీఫ్ సీజన్ ఆసన్నమవుతున్న వేళ రైతులు కూరగాయల సాగుకు సన్నద్ధమవుతున్నారు. సాధారణంగా కూరగాయ నార్లను రైతులు చదును మళ్లలో పోయటం పరిపాటి. దీన్ని పల్లెం పద్ధతి అని కూడా అంటారు. ఇలా పల్లెం విధానంలో నారును పెంచడం వల్ల అధిక వర్షాలకు నారు మునిగిపోయి కుళ్ళు తెగులతో పాడయ్యే ప్రమాదం అధికంగా ఉంటుంది. అలా కాక నారును ఎత్తుమళ్ల విధానంలో పెంచితే నారుకుళ్ళు సమస్యలు తగ్గుతాయి. ఎత్తుమళ్లలో కూరగాయ నారుమళ్ల పెంపకం గురించి పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ కుమార్ నుంచి తెలుసుకుందాం. కూరగాయల మడులు ఎలా తయారు చేసుకోవాలి, అదేవిధంగా నర్సరీ బెడ్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా వేసవిలో 3 నుండి 4 సార్లు దున్నుకున్నటువంటి పొలంలో మనము ప్రధాన పొలంని సెపరేట్గా చేసుకొని నారుమడులని ఒక 250 స్క్వేర్ మీటర్ ప్రాంతాన్ని మనం ఒక హెక్టేర్కి అవసరమైనటువంటి నారుమడులను తయారు చేసుకోవచ్చు. ఈ 250 స్క్వేర్ మీటర్స్ ఉన్నటువంటి ఏరియాని మనం ఒక 3 నుండి 4 సార్లు దున్నుకొని మట్టిని పెళ్ళలు లేకుండా ఒక ఫైన్ పొడి మాదిరిగా వచ్చేటట్టుగా మనం దున్నుకొని మనము రైజ్డ్ బెడ్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. రైజ్డ్ బెడ్స్ వచ్చేసరికి మనము 1 మీటర్ వెడల్పు, లెంత్ పొడుగు అనేది మనకు తగ్గట్టుగా, అదేవిధంగా హైట్ 10 నుండి 15 సెంటీమీటర్ల హైట్ ఉన్నటువంటి ఈ నారు మడుల్ని తయారు చేసుకోవాలి. రైజ్డ్ బెడ్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత రైజ్డ్ బెడ్స్ని 2 ml per లీటర్ పెండిమిథలిన్ అనే కెమికల్ని నీటిలో వేసి పిచికారీ చేసినట్లయితే మనకు ఎటువంటి కలుపు సమస్య ఉండదు. అదేవిధంగా ఈ సాయిల్ని, రైజ్డ్ బెడ్స్ని ఈ మల్చింగ్ సీట్స్తో కవర్ చేసినట్లయితే మనకేంటంటే ఈ కలుపు సమస్య అనేది ఉండదు. దీన్నే సాయిల్ స్టెరిలైజేషన్ అని కూడా ప్రక్రియ అని కూడా అంటారు. ఈ సాయిల్ స్టెరిలైజేషన్ని మనం రైజ్డ్ బెడ్స్లో ఈ పాలిథిన్ కవర్ని ఒక 7 to 10 days 7 నుండి 10 రోజులు ఉంచినట్లయితే ఈ వేసవికాలంలో ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతల కారణంగా లోపల ఉన్నటువంటి కలుపును నివారించవచ్చు. అదేవిధంగా శిలీంధ్రాలను కూడా నాశనం చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎత్తైన నారుమడిల్లో ఈ కూరగాయల యొక్క విత్తనాలని లైన్ పద్ధతిలో నాటుకున్నట్లయితే మనకి మంచి నాణ్యమైనటువంటి నారు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒక 250 స్క్వేర్ మీటర్స్ ఏరియాకి మనకి 4 నుండి 5 కేజీల యూరియా, 10 కేజీల ఫాస్ఫరస్ ఉండేటట్టు అదేవిధంగా వర్మీ కంపోస్ట్, ఈ 3 మిశ్రమాలని మనం కలుపుకున్నట్లయితే నారుమడిలో అధిక పోషక విలువలు ఉన్నటువంటి నారుమడులను తయారు చేసుకోగలుగుతాం. దీంట్లో ఈ నారుమడిలో రైజ్డ్ బెడ్స్ ద్వారా మనము విత్తనాలను నాటుకున్నట్లయితే నాణ్యమైనటువంటి మనకి నారు అనేది లభ్యమవుతూ ఉంటుంది. మిగతా ప్రధాన పొలంలో మనము వర్మీ కంపోస్ట్ కానీ, అదేవిధంగా పశువుల గర్తాన్ని కానీ స్ప్రెడ్ చేసుకొని ఆఖరి దుక్కులో ఫాస్ఫరస్ని ఇచ్చేసుకోవడం వల్ల కూలీల లభ్యత ప్రకారము మీరు రైజ్డ్ బెడ్స్, ఎత్తైన బెడ్లు తయారు చేసుకోవడం కానీ, అదేవిధంగా సాళ్ళు తయారు చేసుకోవడం కానీ ఈ మధ్యకాలంలో చేసుకోవాలి ప్రధాన పొలంలో. అదేవిధంగా నారుమడిల్లో మనం ఏంటంటే ఎటువంటి కీటకాలను మనం గమనించినట్లయితే ఇమిడోక్లోప్రిడ్ సొల్యూషన్ని పిచికారీ చేసినట్లయితే పురుగులు ఉధృతి అనేది తక్కువగా ఉంటుంది నారుమడిలో. నారు ప్రధాన పొలంలో నాటుకునే ముందర నారు యొక్క చివరి ఏవైతే లేత యొక్క కొమ్మలు ఏవైతే ఉంటాయో అవి త్రుంచి మనము ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే ఎక్కువగా కీటకాలు ఎక్కడైతే సాఫ్ట్ టిష్యూస్ కణజాలము ఉంటుందో ఆ కణజాలంలో మనకి కొరుక్కుంటూ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ఇలా తుంచడం వల్ల, టాప్ పోర్షన్ని తుంచడం వల్ల మనకి ఆ కీటకాల బెడదనేది తక్కువగా ఉంటుంది. దాన్ని ప్రధాన పొలంలో ఒక నెల రోజుల వ్యవధి తర్వాత ప్రధాన పొలంలోకి మార్చుకున్నట్లయితే అక్కడ కూరగాయలు అనేవి సాగు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.